తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఎయిర్పోర్టు సస్పెన్స్కు తెరపడింది. వీసీకే పార్టీలు తమ సంపూర్ణ మద్దతు తెలిపింది. దీంతో టీవీకేకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం 120కి చేరింది. దీనిపై మరింత రిపోర్ట్స్ అందించేందుకు తమిళనాడు నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మహీద్ పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహీద్, చెప్పండి, ఉత్కంఠకు తెరపడిందని అనుకోవచ్చా? గత 4 రోజులుగా దేశవ్యాప్తంగా తమిళనాడు వైపే చూసింది దేశం మొత్తం. గత 4 రోజుల తమిళనాడులో ఉత్కంఠకు ఇవాళ కొద్ది నిమిషాల ముందే తెరపడింది. ఏదైతే వీసీకే ఉందో పూర్తిగా విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు కొద్ది నిమిషాల ముందే ప్రకటించింది. ఇప్పటికే నిన్నటి రోజున వీసీకే టీవీకేకు మద్దతు తెలిపినప్పటికీ అయితే అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో ఇవాళ తమిళనాడులోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ప్రస్తుతం నేను తమిళనాడులోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్నాను. ఇవాళ టీవీకే అధినేత విజయ్ అని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాను, తమిళనాడు ముఖ్యమంత్రిగా అనే కార్యక్రమం ఈరోజు వాయిదా పడింది. దీనికి కారణం ఏమిటంటే వీసీకే పార్టీ ఏదైతే ఉందో నిన్నటి రోజున మద్దతు తెలిపినప్పటికీ అధికారికంగా లేఖ ఇవ్వలేదు. కొద్ది నిమిషాల ముందే టీవీకే బృందానికి అధికారికంగా ఆ లేఖనైతే ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కూడా కేరళకి పయనం కావాల్సి ఉంది. 7:30 గవర్నర్ కూడా కేరళకు వెళ్తారు. ఎందుకంటే కేరళలో కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటై ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి గవర్నర్ వెళ్తారు. ఈ నేపథ్యంలో వీసీకే పార్టీ తమ మద్దతు అధికారిక లేఖను ఇవ్వడంతో మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు టీవీకే అధినేత విజయ్. ఈ నేపథ్యంలో ఎప్పుడు గవర్నర్తో భేటీ కాబోతున్నారు, ఎప్పుడు ప్రమాణ స్వీకారం కాబోతుంది అనేది ఒక స్పష్టత రావాల్సి ఉంది. కొద్ది నిమిషాల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికైతే వీసీకే అలాగే LUMM ఎమ్మెల్యేల బలంతో ఇప్పటికే 121కి చేరింది. టీవీకే విజయ్ పార్టీకి ఇప్పుడు 121 ఎమ్మెల్యేలు చేరారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు లేదు. ఇప్పటి వరకు విజయ్కు అడుగడుగున అడ్డంకులు వచ్చాయి. అయితే మొన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది, అన్నా డిఎంకే మధ్య విజయ్ కింగ్ మేకర్గా నిలవబోతున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా అన్నా డిఎంకే 2వ స్థానంలో 3వ స్థానంలో నిలిచాయి. అలాగే విజయ్ పార్టీ టీవీకే పార్టీ పెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో వీసీకే పార్టీ కింగ్ మేకర్గా నిలిచింది. అనేక ఇబ్బందులు పెడుతున్నారు విజయ్కి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం మీద ఎన్నో 4 రోజుల పాటు ఉత్కంఠ తమిళనాడులో దేశం మొత్తం చూసింది. విజయ్ సీఎం అవుతారా, ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది, ఆ ప్రమాణ స్వీకారం రేపు ఎల్లుండు, రేపు ఈరోజు చేస్తారు, రేపు చేస్తారంటూ అనేక విధాలుగా వాయిదాలు పడుతున్నారు. అలాగే గవర్నర్తో 3 దఫాలుగా భేటీ అయ్యారు విజయ్. మనకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, సంఖ్యాబలం అసెంబ్లీలో చూపిస్తామంటూ ఇప్పటికే గవర్నర్తో భేటీ అయ్యి చర్చించారు. అయినా 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే తమ వద్దకు రావాలి, ఖచ్చితంగా 118 చూపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పి ఇప్పటికే గవర్నర్ స్పష్టంగా విజయ్కి తెలపడంతో విజయ్కు అనేక విధాలుగా చిన్న పార్టీలు అడుగడుగున ఇబ్బంది పెట్టేది. ఒక పార్టీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కావాలి, మరో నియోజకవర్గంలో తిరుచి నియోజకవర్గంలో విజయ్ పోటీ చేసినట్టు 2వ నియోజకవర్గంలో తమ పార్టీ అధినేతకు అవకాశం ఇవ్వాలి. రకరకాల విజయ్ అనేక ఇబ్బందులు పడ్డారు. పెద్ద పార్టీగా తమిళనాడులో అవతరించినప్పటికీ విజయ్ అనేక ఇబ్బందులు పడ్డారు. మొత్తం మీద ఈ గత 4 రోజులుగా ఉత్కంఠకు తమిళనాడులో ఈరోజు తెరపడిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే విజయ్ ఏదైతే వీసీకే పార్టీ కార్యాలయానికి బయలుదేరబోతున్నారు, తమకు పూర్తి మద్దతు తెలియజేసేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు విజయ్ సిద్ధమయ్యారు. అయితే గవర్నర్ భేటీ కూడా కొద్ది నిమిషాల తర్వాత జరగబోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే గవర్నర్ కూడా కేరళకు పయనం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు, అడుగడుగున ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎన్ని దాటుకొని విజయ్కి ఒక లైన్ క్లియర్ అయితే అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం తమిళనాడులో టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ పార్టీకు లైన్ క్లియర్ అయిన తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మహీద్, N3 న్యూస్, తమిళనాడు, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుండి.
నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.